ఈరోజు భారతీయ జనతా పార్టీ హెడ్ ఆఫీస్లో గణపతి పూజ జరిగింది. దానికి మన పార్టీ ప్రెసిడెంట్ గారు, తర్వాత అభయ్ పాటిల్ గారు ఇన్ఛార్జ్, తర్వాత సుధాకర్ రెడ్డి గారు, తర్వాత చంద్రశేఖర్ తివారీజీ, తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ ఈ ప్రోగ్రాంకి పాల్గొనడం జరిగింది. గణేష్ ఉత్సవ్ సందర్భంగా గణేష్ పూజ ఏ మంచి కార్యక్రమం చేసినా కానీ మనం ఫస్ట్ గణేష్ పూజ చేసుకుంటాము. అందులో ఈ మన నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా బీజేపీ పార్టీ అన్ని ఎమ్మెల్యేస్ మన గ్రామ పంచాయతీ కానీ అన్ని ఎలక్షన్స్లో కూడా గెలవాలని ఆశిస్తూ గవర్నమెంటు మన విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకుంటే మన ప్రతి ఒక్కరికి ఫీజులు, హాస్టల్ ఫీజులు, మెస్ ఛార్జీలు అన్నీ బకాయిలు పడ్డాయి. అవన్నీ కూడా రిలీజ్ చేయాలి. మన సీఎం గారు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళారు. ఉస్మానియా యూనివర్సిటీ మన వరల్డ్లోనే ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ. దాని ప్రమాణాలు తగ్గిపోతూ ఉన్నాయి. వాటికి సరైన ప్రొఫెసర్స్ లేరు. కాబట్టి సీఎం గారు దాన్ని స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలంటే ఇమ్మీడియట్గా మన యాక్షన్ తీసుకొని ఫండ్స్ అలొకేషన్ చేసి హాస్టల్ ఫెసిలిటీస్, ప్రొఫెసర్స్ని అపాయింట్ చేసి మంచి స్టాండర్డ్ అయ్యేటట్లు పెంచేటట్టుగా చేయాలి. అదేవిధంగా ఈ వినాయక చవితి సందర్భంగా మన తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిసి వాళ్ళందరూ కూడా మంచి హెల్త్తో మంచి వెల్త్గా ఉండాలని కోరుకుంటున్నాం. వినాయక చవితి సందర్భంగా మన పల్లవి టీవీ తరఫున మన తెలంగాణ ప్రజలందరికీ కూడా వినాయక శుభాకాంక్షలు.